వెల్కమ్ బ్యాక్. ప్రతి దేశానికి ఒక సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ప్రత్యేకమైన జీవన విధానం ఉంటుంది. కానీ ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా హఠాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోడీ తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థ మీదే కాదు, జీవన విధానం పైగా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఇంతకీ మోడీ నిర్ణయంతో బ్లాక్ మనీ కట్టడి సరే, దీర్ఘకాలంలో దేశ ప్రజలు ఎదుర్కోబోయే ఇబ్బందులేంటి? వేల ఏళ్ల చరిత్ర ఉన్న భారతదేశం పెను కష్టాన్ని ఎదుర్కొంటోంది. గతంలో 2 సార్లు పెద్ద నోట్ల రద్దు జరిగినా దాని ప్రభావం సామాన్యుల మీద పడలేదు. అప్పట్లో 10,000, 5,000 రూపాయల నోట్లు రద్దు చేయడంతో కేవలం సంపన్నులు మాత్రమే ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు సంపన్నుడి నుంచి సామాన్యుడి వరకు పెద్ద నోట్లు బాగా చేరువైపోయాయి. దీంతో పెద్ద నోట్ల రద్దు ప్రభావం ప్రతి ఒక్కరి మీద పడింది. ముఖ్యంగా సామాన్యుల జీవితాల్ని తలకిందులు చేసింది. వ్యవస్థలో పెద్ద మొత్తంలో చెలామణిలో ఉన్న డబ్బంతా ఒక్కసారిగా విలువ లేకుండా పోవడంతో జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తరతరాలుగా నడుస్తున్న మన ఆర్థిక వ్యవస్థల్లో వ్యక్తిగత పొదుపు అన్నది చాలా ముఖ్యమైనది. బ్యాంకింగ్ వ్యవస్థ లేని రోజుల్లో కూడా డబ్బులు దాచుకోవటం ఓ అలవాటుగా వస్తోంది. లంకెల బిందెలు దొంగల బారిన పడకుండా ఇంటి పునాదుల్లో గుప్త నిధులుగా దాచుకోవటం భారతీయులకు అలవాటు. డబ్బు వినియోగం పెరిగిన తర్వాత సామాన్యులు కూడా భవిష్యత్ అవసరాల కోసం పెద్ద నోట్లు పొదుపు చేసుకోవటం అలవాటు చేసుకున్నారు. కానీ ఈ విషయాన్ని పట్టించుకోని మోడీ హఠాత్తుగా ఆ పెద్ద నోట్లు రద్దు చేస్తూ జనం నోట్లో మట్టి కొట్టారు. అంటున్నారు చూసారా, అది కరెక్ట్ కాదు. కరెన్సీ నోట్లను వద్దు అనుకుంటే వద్దు అనుకోవాలి. మళ్ళీ నేను కొత్తది ముద్రిస్తాను, దానికన్నా పెద్ద డినామినేషన్ ముద్రిస్తాను అంటే అది డిమానిస్ట్రేషన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ మనీ ఇది అరెస్ట్ కాదు. బ్లాక్ మనీకి ఇది సరైన చర్య అయితే కాదు. మోడీ నిర్ణయంతో సంపన్నుల బ్లాక్ మనీ పక్కన పెడితే సామాన్యుడు కష్టపడి సంపాదించుకున్న డబ్బు కూడా చిత్తు కాగితాలుగా మారిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికీ దేశంలో సగం మందికి బ్యాంక్ అకౌంట్లు లేవు. మరి అలాంటి వాళ్లకు నగదు మార్పిడి ఒక్కటే దిక్కు. కానీ 24 నుంచి ఆ వెసులుబాటు కూడా ఎత్తివేశారు. ఆర్బీఐలో నగదు మార్చుకోవచ్చని చెబుతున్నా ఆర్బీఐ శాఖలు రాజధానిలో మాత్రమే ఉన్నాయి. అలాంటప్పుడు ఇతర జిల్లాలు, గ్రామాల ప్రజలు తమ నోట్లను ఎలా మార్చుకుంటారు? ఎక్కువ మొత్తంలో డబ్బులు ఉన్నా రోజువారీ మార్పిడికి ఇచ్చేది 4,000. అలాంటప్పుడు వాళ్లు ఎన్ని రోజులు డబ్బుల కోసం తిరుగుతారు? సిరా చుక్కలు, ఆధార్ కార్డులంటూ వారి డబ్బు వాళ్లకివ్వటానికే కేంద్రం ఇన్ని ఇబ్బందులు పెట్టడం న్యాయమా అని ఆక్రోశిస్తున్నారు. ఇక తక్కువ సంఖ్యలో పెద్ద నోట్లు ఉన్నవాళ్లు వాటినేం చేయాలో తెలియక తమ కష్టార్జితం కళ్ల ముందే వృధాగా పోతుంటే తట్టుకోలేకపోతున్నారు. ఒక విధంగా మేజర్ అనే చెప్పొచ్చు. కానీ ఒక పక్కన చూస్తే మటుకు కామన్ మ్యాన్ సఫర్ అవుతున్నారు. అంటే ఇన్ని రోజులు అయిపోయింది. మనకి November 8 దగ్గర 3 వారాలు అయిపోతుంది. ఇప్పటికీ డబ్బు అందుబాటులో లేదు. అంటే బెనిఫిషియలే, బట్ కామన్ మ్యాన్ అన్నవాడు ఇంకా సఫర్ అవుతున్నాడు. మనకి ముందరే తెలుసు ఇంత మనీ అవసరం అవుతుంది అని. అలాంటప్పుడు గవర్నమెంట్ ముందరే చర్యలు తీసుకొని ఉండాల్సింది. మన దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజల్లో ఉన్న స్వీయ ఆర్థిక నియంత్రణ, పొదుపు విధానాలను అర్థం చేసుకోకుండా అనాలోచితంగా మోడీ తీసుకున్న నిర్ణయం నల్ల కుబేరుల మీద కొట్టిన దెబ్బ కన్నా సామాన్యుడి కష్టం మీద కొట్టిన దెబ్బే ఎక్కువ. ఇలా మొత్తంగా ప్రజల దగ్గర డబ్బు వృధా అయిపోతుండటంతో దిగువ, ఎగువ, మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, సినిమాలు, అగ్రికల్చర్, రిటైల్ రంగం, ఆటోమొబైల్స్, హోటల్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ, ఎంటర్టైన్మెంట్, మీడియా, ట్రాన్స్పోర్ట్ రంగాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. కరెన్సీ డిమానిటైజేషన్ దెబ్బకి దేశవ్యాప్తంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీల విలువ 8 లక్షల కోట్లకు పైగా తగ్గిందని ప్రాప్ ఈక్విటీ అనే సంస్థ వెల్లడించింది. ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకునే వారిలో ప్రతి 5గురిలో 1 మాత్రమే చెక్కులిచ్చే స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో కూడా పూర్తి మొత్తాన్ని చెక్కు రూపంలో ఇవ్వటానికి సిద్ధపడుతున్న వారి సంఖ్య 2% మాత్రంగానే ఉంది. అంటే 100కి 2 మాత్రమే వైట్లో ప్రాపర్టీలు కొంటున్నారు. మిగిలిన 98 మంది తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారన్నమాట. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెల్లడించిన 17 రోజులకే ఒక్క రంగంలో ఇంత భారీ నష్టం వాటిల్లితే ముందు ఈ రంగంలో ఇంకెన్ని లక్షల కోట్లు ఆవిరైపోనున్నాయో, అన్ని రంగాలు ఇంకెంత నష్టపోనున్నాయో తెలియటం లేదు. 9 ఏళ్ల కిందట అమెరికా సబ్ ప్రైమ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్టే ఇప్పుడు భారత్ కరెన్సీ డిమానిటైజేషన్తో ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతోందన్న భయాలు చుట్టుముడుతున్నాయి.
అన్నింటికన్నా ముఖ్యంగా మోడీ దెబ్బకి రూపాయి చరిత్రలో కనిష్టానికి పడిపోతోంది. 2013 ఆగస్టులో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాల కారణంగా రూపాయి విలువ కనిష్టానికి పడిపోతే ఇప్పుడు మాత్రం చేజేతులా మన రూపాయి ఉసురు తీస్తున్నాం. కరెన్సీ డిమానిటైజేషన్ దెబ్బ మన మార్కెట్ల మీద ఎలా ఉండబోతోందన్నది నవంబర్ 9 ఉదయమే తెలిసొచ్చింది. ఇప్పుడు రూపాయి మీద దాని భారం ఎంతో కనిపిస్తోంది. తాజాగా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 68 రూపాయల 67 పైసలకు పడిపోయింది. 2013 ఆగస్టు 18 తర్వాత రూపాయి విలువ ఇంతలా పడిపోవటం ఇదే మొదటిసారి. అప్పట్లో అంతలా పడ్డ రూపాయిని నిలబెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాం. కానీ ఇప్పుడు డిమానిటైజేషన్తో రూపాయి విలువ క్రమంగా తగ్గుతూ వస్తోంది. గురువారం ఉదయం ట్రేడింగ్ మొదలయ్యాక పడిపోతున్న రూపాయిని నిలబెట్టడానికి ఆర్బీఐ కొద్ది స్థాయిలో డాలర్లను విడుదల చేసినా అది వృధాగానే పోయింది. పైగా ఈ చర్య ఫారెక్స్ నిల్వల్ని కూడా తగ్గిస్తూ వచ్చింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తక్షణమే రీమానిటైజేషన్ జరగకపోతే ఈ ఏడాది చివరికల్లా రూపాయి విలువ 70 నుంచి 72 రూపాయల వరకు పడిపోయే ప్రమాదం లేకపోలేదు. ఎకానమీ పైన ఆల్రెడీ పడింది. దీన్ని మనము గోడ పైన ఎలాగైతే మనము మేకు కొట్టి మళ్ళీ మనం గోడను పెయింట్ చేస్తో లేకుంటే పూడిస్తేనో కనబడుతూనే ఉంటుందో, ఇంకా ఈయన తక్షణ చర్యలు తీసుకున్నా లేకుంటే వెంటనే ఏమైనా లాంగ్ టర్మ్ యాక్షన్ తీసుకున్నా కూడా సరిపోని, అంటే దాన్ని ప్రభావం పోనంత డీప్గా పడిపోయింది ఎకానమీ పైన. ఇప్పుడిప్పుడే కోలుకునే ప్రసక్తి అయితే లేదు. గోరు చుట్టు మీద రోకలిపోటులా ఇక్కడ పెద్ద నోట్ల రద్దు దెబ్బకి అమెరికా ట్రంప్ విజయం కూడా మరింత భారంగా మారింది. వచ్చే నెల 15న జరిగే అమెరికన్ కేంద్ర బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ డాలర్ మీద వడ్డీ రేట్లు పెంచుతున్న వార్తలు కూడా రూపాయిని బలహీనపరుస్తున్నాయి. ఒకవేళ వచ్చే నెల డాలర్ మీద వడ్డీ రేట్లు పెరిగితే అది మనకు శరాఘాతమే. అప్పుడు రూపాయి మరింత పతనమయ్యే ప్రమాదముంది. దాని నుంచి తప్పించుకోవాలంటే తక్షణం వ్యవస్థలోకి భారీగా డబ్బులు విడుదల చేయాలి. శతాబ్దాలుగా సాగుతున్న భారతీయ ఆర్థిక విధానంలో పెద్ద నోట్ల రద్దు తెచ్చిన సంక్షోభం నుంచి సగటు భారతీయుడితో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బయటపడాలంటే సాధ్యమైనంత వేగంగా రీమానిటైజేషన్ జరగాలి. లేకపోతే మరింత ఆర్థిక సంక్షోభాలు తప్పవు.